పంచతంత్ర కథలు విగ్రహతంత్రము నుండి మనం ఈరోజు నల్ల నక్క కథ తెలుసుకుందామా? 46వ ఎపిసోడ్. హంస మహారాజు కాకులతో సహవాసం చేయాలి అని కోరికను చెప్పటం వల్ల సామంత మహారాజు మనుషులు నవ్వుకుంటూ, మనకి తెలియని వాళ్ళతోటి స్నేహం చేయటం మంచిది కాదు మహారాజా అంటూ ఒక కథను చెప్పటం ప్రారంభించాడు. అనగనగా ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో ఒక నక్క ఉంటూ ఉండేది. అది చక్కగా ప్రతిరోజు ఎక్కడో ఒక చోట కొంత ఆహారాన్ని సంపాదించుకుని బతుకుతూ ఉంది. కొన్ని రోజులు కరువు వచ్చేసింది. అడవిలో తను వేటకు వెళ్ళినప్పుడు తనకి తిండి ఎక్కడా దొరకలేదు. తను ఏమి చేయాలో తనకి అస్సలు అర్థం కాలేదు. ఇక తను కోట ఊరిలో ఇక అడవిలో లేదు కాబట్టి నేను ఊర్లోకి వెళ్లాల్సిందే అంటే, కానీ ఊరి జనం నన్ను తరిమి కొడతారు కదా పగలపూట నేను వెళ్తే నన్ను చూసి అనుకుని అది భయపడింది. అందరూ నిద్రపోయినాక రాత్రిపూట వెళ్దాంలే, ఊర్లోకి వెళ్లి ఏదైనా తినడానికి దొరుకుతుందేమో చూద్దాం అనుకుని అది రాత్రిపూట సమయంలో చీకట్లో ఊర్లోకి వెళ్ళింది. అందరూ నిద్రిస్తూ ఉన్నారు. ఒకళ్ళు అప్పుడే మేల్కొని చిన్నగా చప్పుడు చేయటంతో పాపం ఊరంతా తిరుగుతూ ఏదైనా దొరికితే తిందామా అనుకుని ఎవ్వరికీ వినపడకుండా మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళింది. అంతలో ఒక ఇంటి ముందు కొన్ని గిన్నెలు, వంట పాత్రలు అన్నీ అక్కడ పడేసి ఉన్నాయి. అప్పుడే వాళ్ళకి ఏదో విందు అయిపోయినట్లు ఉన్నది. తను చూడగానే ఎంతో ఆశతో ఆ వంట పాత్రల దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. కానీ ఆ వంట పాత్రలో అంతా అయిపోయి కడగటానికి మాత్రమే బయట ఉన్నాయి కదా. అయ్యో, నేను ఎంత ఆశపడి వచ్చాను, ఇక్కడికి వస్తే ఏమీ లేదే, తినటానికి ఒక్క ముక్క కూడా లేదు. నా కడుపు నకనకలాడుతోంది, ఏమి చెయ్యాలి అనుకుంటూ వెనుక తిరిగి పోదాము అనుకుంది. అప్పుడే ఒక పెద్ద గంగాళంలో అడుగున కొంచెం పాయసం కనపడింది. దాని కళ్ళు ఆ పాయసం చూడగానే ఆ గంగాళం మీద పడ్డాయి. దేవుడా, బతికించావు, ఒక్క చుక్కైనా నాకు పాయసాన్ని ఇచ్చావు, అది చాలు నాకు అంటూ ఆ వంట పాత్రల దగ్గరికి వెళ్లి తిందాము అని పాపం తొంగి చూసింది. దానికి ఎంత ప్రయత్నించినా తన మూతికి కిందకు పోవటం లేదు. ఆ పాయసం అందకపోవటం వల్ల అది గంగాళం పైకెక్కింది. ఇక అంతే, కింద అడుగులో ఉన్న పాయసాన్ని తినటానికి వంగగానే గంగాళం మీద నుండి పట్టు తప్పి ఆ గంగాళంలోకి పడిపోయింది. తను ఎంతో భయపడిపోయింది. అక్కడి నుంచి బయటికి రావాలి అని చాలా ప్రయత్నాలు చేసింది. కాని పాపం తను ఎంత ప్రయత్నించినా కూడా బయటికి రాలేకపోయింది. రాత్రి అంతా ఆ నక్క ఆ గంగాళంతోటే కుస్తీ పడుతూనే ఉంది. తెల్లవారిపోయింది అంటే ఆ ఇంటి వాళ్ళు వచ్చేసి నన్ను చూస్తారు అంటే నన్ను చంపటం ఖాయం, వాళ్ళు గనుక నన్ను చూశారు అంటే అని అనుకుంది. అందుకని ఏమి చేయాలి అంటూ ఆలోచించింది. అసలే నక్కకి చాలా ఉపాయం ఎక్కువ కదా. ఇక వెంటనే తెల్లవారగానే లోపల నుండి ఏదో అలికిడి వినపడింది. తను కళ్ళు తేలేసి కాళ్ళు చేతుల్ని బిగదీసి ఊపిరి బిగబట్టి చచ్చిందానిలాగా ఆ గంగాళంలో పడి ఉంది. తెల్లారిపోయింది అనుకుని ఇంటి వాళ్ళు బయట పనులు చేసుకోవటానికి అక్కడికి వచ్చారు. రాగానే ఆ గంగాళంలో పడి చచ్చిన నక్కని చూశారు. వాళ్ళంతా ఎంతో విచిత్రంగా, అయ్యో, మన గంగాళంలో నక్కపడి చచ్చిపోయిందే అని విచిత్రంగా చెప్పుకున్నారు. అప్పుడే లోపల నుండి ఇంటి పెద్ద వచ్చి, మీరు మీ కబుర్లు ఆపి పాత్రలో నుంచి నక్కని బయటికి ఎలా తీయాలో అది చూడండి అంటూ ఆ నక్కని బయటికి లాగి పక్కన పడేశాడు. ఆ నక్కని బయటికి పడేయగానే పక్కనే ఉన్న అంట్లన్నిటికీ ఉన్న ఆ నల్ల రంగు బూడిదంతా నక్క కంటుకుపోయింది. ఈ నక్కని తీసుకువెళ్లి ఊరి చివర బయట పడేసిరండి అని చెప్పాడు ఆ ఇంటి పెద్ద. ఆ మిగతా బంట్రోతులు సరే అంటూ ఆ నక్కని తీసుకుని వెళ్లి ఊరి చివర పడేశారు. పాడేసి వాళ్ళు వెంటనే వెనక్కి తిరగగానే కన్నుచూపు మేర అంతట్లో వెళ్లేంత వరకు ఆగి, తర్వాత బతికిపోయాను దేవుడా అనుకుని ఊపిరి తీసుకుంది ఆ నక్క. ఆ బంట్రోతు నక్క చచ్చిపోయింది అనుకుని వెళ్లిపోబోయాడు. ఈ నక్క కూడా అక్కడి నుండి వెళ్లిపోయింది.
కాని తనకి ఆ వంట పాత్రలతోటి రాత్రంతా కుస్తీ పడటంతోటి ఆ మసి అంతా ఆ నక్కకి అంటుకుపోయింది కదా. తనకి కొత్తగా నలుపు రంగు అంటుకోవటంతో నక్క ఆనందించిపోయింది. ఈ నలుపు రంగు నా అదృష్టం. ఇంత నలుపు రంగు కలిగిన నక్క నాకు తెలిసిన ఎవ్వరూ ఎక్కడా లేరు. అందమంటే నలుపుదే కదా. నా అందాన్ని 4 నక్కలకు చూపించాలి అని అనుకుంది. వెంటనే అడవిలోకి వేరో సైడ్కి వెళ్లి అక్కడ ఉన్న కొంతమంది 4 నక్కలకు ఆ నలుపు రంగుని చూపించింది. వాళ్ళు కూడా ఆ నలుపు రంగు నక్కని చూసి భలే ఉందే, భలే ఉందే, నీకు ఈ రంగు ఎలా వచ్చింది అని అడిగారు. అప్పుడు నక్క, నాకు ఎలా వచ్చింది అంటే రాత్రి నాకు దేవుడు కనిపించాడు. ఆ దేవునితో పాటు నన్ను కూడా రమ్మని స్వర్గానికి తీసుకువెళ్లాడు. అక్కడ ఉన్న దేవతలందరూ ముందు నన్ను, నా మంచితనాన్ని, నా పనితనాన్ని మెచ్చుకొని బహుమతిగా నన్ను ఈ అడవికి రాజును చేసేశారు. అందుకు గుర్తుగా నిగనిగలాడే ఈ నలుపు రంగుని నాకు పూశారు అని చెప్పింది. ఆ మాటలు విన్న నక్కలు ఆశ్చర్యపోయాయి. అవునా అన్నట్టుగా చూశాయి. అప్పుడు ఆ నక్క, నేనేమీ మీలాగా మామూలు నక్కను కాదు అని చెప్పాయి. నేను మీకు రాజుని, మీరంతా నన్ను సేవించాలి, గౌరవించాలి. ఇది నా మాట కాదు, దైవాజ్ఞ అని చెప్పింది. మీకు తనతోటి ఆ నక్క. మిగతా వారు వణికిపోయారు. నక్కలు వినయంగా ముందరి 2 కాళ్ళు జోడించి నమస్కరించాయి. మీరే కాదు, ఇక మీదట ఈ అడవిలోని జంతువులన్నీ నా మాట వినాల్సిందే. వెళ్ళండి, నన్ను రాజును చెయ్యండి, దేవుడని చెప్పండి, అందరికీ చెప్పండి. అప్పుడు నాతో పాటు మీరు కూడా సంతోషంగా బతకవచ్చు. వాళ్ళందరూ మనకి కావాల్సినవన్నీ తెచ్చిస్తారు అని చెప్పింది. అప్పుడు అవి విన్న ఆ మిగతా నక్కలు అలాగే అంటూ పరుగులు తీశాయి. అక్కడికి వెళ్లి ఆ ఊర్లో ఉన్న నక్కలందరినీ తీసుకువచ్చి నక్క దగ్గరికి, అవన్నీ నల్లగా ఉన్న నక్కని చూసి, అయ్యో ఇంత నల్లని నలుపు నీకు నిగనిగలాడిపోతున్నావే, ఎలా వచ్చింది నీకు అంటూ అడిగి నమస్కరించాయి. అప్పుడు ఆ నల్ల నక్క తనని ఈ అడవికి దేవుడు రాజు చేశాడని చెప్పింది. దానికి గుర్తుగా నాకు ఈ నలుపు రంగు తనే పూశాడు అని చెప్పింది. ఇక మీదట ఈ అడవిలోని జంతువులన్నీ నా మాట వినాల్సిందే, వినకపోతే ప్రమాదం అని చెప్పింది. ఆ మాటలు విన్న నక్కలన్నీ భయపడ్డాయి. సరే, ఇక్కడి నుండి మేము మిమ్మల్ని రాజుగా అనుకుంటాము, ఆజ్ఞాపించండి అని చెప్పినయే ఆ పాపం ఆ పిచ్చి నక్కలు సరే అంటూ. ఇక్కడని లేదు, అక్కడని లేదు, ఎక్కడ పడితే అక్కడ నల్లనక్క చరిత్రను అడవి అంతా చాటింపు వేసినాయి. అంతే, ఆ రోజు నుండి నక్క మహారాజుకు తిరుగు లేకుండా పోయింది. అడవిలోని జంతువులన్నీ నల్లనక్కని రాజుగా భావించి సేవకులుగా మారిపోయాయి. పులులు, సింహాలు కూడా నల్ల మహారాజుకి ముందు తల వంచాయి. దాంతో ఆ నల్ల నక్కకి గర్వం పెరిగిపోయింది. తను పేట్రేగిపోయింది. దాని కాళ్ళు, కళ్ళు నెత్తికెక్కాయి. సాటి నక్కల్ని హీనంగా చూడసాగింది. పాపం పిచ్చి నక్కలు మాట్లాడాలని దగ్గరకొస్తే దూరం దూరం అంటూ వారిని దూరం చేసేసింది. సాయం కావాలని ఎవరైనా చెయ్యి జాచితే ఆ చేతిని విసిరి కొట్టింది. ఇక ఆ మొదటి స్నేహితులుగా ఉన్న ఆ నక్కలకి కోపం వచ్చింది. తట్టుకోలేకపోయాయి. రాజు చేష్టలకు కన్నీళ్లు పెట్టుకున్నాయి. అవన్నీ గుంపుగా కూర్చొని ఒకరోజు చర్చించుకుంటున్నాయి. అసలు ఇదంతా మన చేజేతులారే చేసుకున్నాం మనం అంటూ ఒక ముసలి నొక్క. అలా అంటావేంటి మామా, మనం ఏం చేసుకున్నాం? మనం చేసుకునేది ఏముంది? దేవుడే కదా చేశాడు ఇదంతా అంది మరో నక్క. దేవుడా దయ్యమా? దేవుడు తనని రాజును చేశాడు అని అది చెప్పింది. మనం నమ్మాం. మనం నమ్మటమే కాకుండా మూర్ఖుల్లాగా ఈ అడవంతా చెప్పాం, అది చెప్పమంది కదా అని. దానితోటి దానికి తిరుగు లేకుండా పోయింది. మనం అసలు చెప్పకుండా ఉండాల్సింది. ఈ ప్రచారం చేయకుండా ఉంటే బాగుండేది కదా అని ముసలి నక్క వాళ్లతో చెప్పింది. అప్పుడు మరొక నక్క, నిజమే, ఈ ప్రచారం మన కొంప ముంచిందంటావా? కాకపోతే ప్రచారం చేయకపోతే దీన్ని ఎవరు నమ్మరా? మనం ప్రచారం చేసి తప్పు చేశాం, రాజు అని చెప్పాం అని కృతజ్ఞత లేదు ఈ నీచుడికి. సాటి జాతి పట్ల కనికరం లేకుండా పోయింది. క్షణక్షణం అవమానిస్తూ తిట్టి కొట్టి బాధిస్తున్నాడు. వీడిని నెత్తిని పెట్టుకుని మనం ఉంటే వాడు మనల్ని మోసం చేసి ఇలా కింద పడేసి పగలగొడదాం ఇక నుంచి అని అన్నాడు. అంతేనంటావా? ఇక నుండి వాడి బుద్ధిని మనం తీసేద్దాం అనుకున్నారు వాళ్ళంతా. దేవుడు లేడు, స్వర్గం లేడు, వీడు చెప్పిందంతా అబద్ధం. నక్కకి ఇక్కడ నాగలోకం ఎక్కడా?
వీడు స్వర్గానికి వెళ్ళాడంట, స్వర్గానికి, నేను నమ్మను అని ముసలి నక్క చెప్పింది. అంతేనంటావా మామా, మరి నల్ల రంగు ఎలా వచ్చింది అని ఒక నక్కకు కొంచెం అనుమానం వచ్చి అడిగింది. అది గనక మాకు దొరికితే అంటే ఇక వాడు నల్ల రంగు వేసుకుని మనల్ని కాదు, అసలు సింహాలు, రాజులు, పుల్లులు, సింహాలన్నిటినీ నమ్మించేశాడు. చూస్తుంటే మన తెలివిలాగే వాటి తెలివి కూడా తెల్లారిపోయింది, నక్కను నమ్మేశాయి అని ఒక ప్లాన్ ఉపయోగించాయి. వాళ్ళందరూ ప్లాన్ ప్రకారం ఒకరోజు రాత్రిపూట కూర్చుని ఊలలు వేస్తూ ఉన్నారు. ఈ నక్క కూడా ఊలలు వేయటం ప్రారంభించింది. అప్పుడు ఎందుకు ఇలా ఊలలు వేస్తున్నాయి అని అడవిలోని జంతువులందరూ వచ్చి కూర్చున్నారు. ఈ నార్మల్ నక్కలతో పాటు ఆ నల్ల నక్క కూడా ఊల వేయటంతో పులి చూసింది. అరే, ఇన్ని రోజులు మాకు మహారాజు అని చెప్పేసి మమ్మల్ని మోసం చేసి వాడు ఇలా మాకు కావలసిన ఆహారంతా కూడా తినేసినయ్యా అని కోపంతోటి నక్క మహారాజు మీద పిడుగులా పడ్డాయి పులులు. అది నార్మల్ నక్క అని తెలుసుకొని ఇన్ని రోజులు తన ఆహారాన్నంతా కూడా నక్కకి పెట్టేసరికి సింహముకు కూడా కోపం వచ్చి కండలు కండలుగా పెరిగి దాన్ని చంపేసింది. అన్ని జంతువులు అర్థం చేసుకున్నాయి, ఇది నార్మల్ నక్కే, మనం మోసపోయాము రాజు అని. ఇది మహారాజా. మొత్తానికి ఆ నక్కకి పట్టిన గతి. ఈ కథలో ఉన్న నీతి ఏమిటంటే, మనం మన సొంత వాళ్ళని కాదని పైవారిని ఆదరించామనుకో, ఎప్పటికైనా సరే మనకి ప్రమాదం అని చెప్పి ఆ సామంత మహారాజు హంస మహారాజుతో కథలు చెప్పింది. మీరు మంత్రులైనా మనల్ని వద్దనుకుని పక్క ఊరు కాకిని మంచిగా మనం అనుకుంటే ఎప్పటికైనా ప్రాబ్లం అవుతుంది అని చెప్పింది. ఇలా వాళ్ళిద్దరూ చర్చిస్తూ ఉన్నారు. ఇక తర్వాత ఏమవుతుంది, ఆ హంస మహారాజు కాకి మహారాజుని స్నేహంగా ఒప్పుకుంటాడా, లేదంటే ఈ నక్క కథ విని వద్దు అనుకుంటాడా, తెలుసుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్లో. ఇంతవరకు నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. బాయ్.